చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే వ్యూస్, ఇవాళ మన కథా కమామిషు ప్రోగ్రాం 9వ ఎపిసోడ్ జరుపుకోబోతున్నాం. మరొక చక్కటి కథతో ఉత్సాహంగా మనకి చెప్పడానికి వడ్లమాని సాయి శ్రీనివాస్ గారు వచ్చేసారు. నమస్తే సార్. నమస్కారం హరిశ్రీ గారు. ఈరోజు మనం ప్రేక్షకుల ముందుకి ఒక అద్భుతమైన కథతో వస్తున్నాం. ఈ కథ ప్రత్యేకత ఏంటంటే 19వ శతాబ్దంలో మొదటి దశకంలో, అంటే 1910-20 ప్రాంతాల్లో బ్రాహ్మణులు, వాళ్ళలో ఉండే ఛాందసభావాలు, క్రిస్టియన్ మిషనరీలు, వాళ్ళ యొక్క యాక్టివిటీసు, వీళ్ళ మధ్య కొంత స్పర్ధ ఉండేది ఆ రోజుల్లో. అదేవిధంగా ఎన్నో రకాలైన దుష్ట సంస్కృతులు ప్రబలిపోయిన రోజులు అవి. కన్యాశుల్కం, వరకట్నం, ఇంచుమించుగా సతీ సహగమనం ఆగిపోయిన రోజులు. తర్వాత బాల్య వివాహాలు, ముఖ్యంగా విధవ పునర్వివాహాల కోసం ప్రయత్నిస్తున్న రోజులు. బ్రహ్మ సమాజం పేరు వినే ఉంటారు మీరు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు బ్రహ్మ సమాజాన్ని వితంతువులకు వివాహం చేయడం కోసం ప్రారంభించారు. ఈ అన్నిటి నేపథ్యంలో ఒక చక్కటి కథ మీ ముందుకు తీసుకొస్తాను. ఇది ఎవరిని అవమానించడానికి కాదు, ఎవరిని దుయ్యపడడానికి కాదు. ఆ రోజుల్లో జరుగుతున్న ఒక దుష్ట సాంప్రదాయాన్ని మీ ముందుకు తీసుకురావడమే ఈ కథ. అనపర్తి దగ్గర రాయవరం అనే ఊర్లో జకరయ్య, ఎలిజబెత్ అనే ఇద్దరు క్రిస్టియన్ దంపతులు తెల్లవారుజామున లేచి ధవళేశ్వరం వెళ్ళడానికి రైలు ఎక్కడం కోసం వేగంగా బయలుదేరి నడిచొస్తూ ఉంటారు. చాలా వేగంగా. జకరయ్య వచ్చిన మూటతో ఉంటాడు. ఎలిజబెత్ చక్కటి కబుర్లు చెప్తూ భర్తతో ఉత్సాహంగా నడుస్తూ ఉంటుంది. రైల్వే స్టేషన్ చేరుకోవాలి. తెల్లవారుజామున బయలుదేరేస్తారు వెలుతురు పడకుండా. ఈ లోపల వాళ్ళకి శామ్యూల్ అని ఒకరిని ఎదురొస్తాడు. ఇప్పుడే ధవళేశ్వరంలో మీ అబ్బాయి కృపానందాన్ని కలిశాను, చక్కగా ఉన్నాడు మిస్సమ్మ గారి పర్యవేక్షణలో అని చెప్పగానే వీళ్ళు, నీకు తెలుసా ఈరోజు మేము ఎందుకు వెళ్తున్నామో ధవళేశ్వరం అని అడుగుతారు. ఎందుకు బాబు అని అడిగితే, ఈరోజు మా వాడి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం వాడు ఆ పుట్టినరోజుని ఇక్కడే వచ్చి జరుపుకునేవాడు, రాయవరంలోనే. కానీ ఈసారి ఎందుకో మిస్సమ్మ గారి సమక్షంలో ధవళేశ్వరంలో జరుపుకుందాం అని పిలిస్తే మేము బయలుదేరుతున్నాం అని చెప్పి వాడు ముందుకు వెళ్ళిపోతారు. శాంపిల్ వెనక్కి వెళ్ళిపోతాడు. వాళ్ళ అబ్బాయి గురించి బాగా, కృపానందం గురించి మంచి మాటలు వినేసరికల్లా ఇద్దరికి ఉత్సాహం వస్తుంది. ఇంకా చాలా వేగంగా పాటలు పాడుకుంటూ యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ వాళ్ళు చక్కగా అనపర్తి రైల్వే స్టేషన్కి వెళ్ళడం కోసం వేగంగా వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతుంటే ఇంకా చీకటిగా ఉంటుంది. అక్కడ చిన్న తుప్పలు, పొదలు, చిన్న సైజు అడవి లాంటి ప్రాంతం దాడుతూ ఉంటారు ఇంటికి రైల్వే స్టేషన్ మధ్యలో. కానీ పెద్ద పెద్ద మూలుగులు వినిపిస్తూ ఉంటాయి, అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఏమైందా అని చెప్పి ఇద్దరు వెళ్ళి చూస్తే ఒక ఆడమనిషి, ఒక 20 సంవత్సరాల ఆడమనిషి, దెబ్బలతో, గాయాలతో, రక్తాలు ఊడిపోతూ, ఒక తెల్లటి చీరలో, ఆ చీర నిండా కూడా రక్తం పడిపోయి, ఒక దారుణమైన పరిస్థితిలో, చూడడానికి వీలుగా లేనంత పరిస్థితి పడి ఉంటుంది. వీళ్ళిద్దరు వెంటనే ఉలిక్కిపడి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ప్రభువు అని వాళ్ళ దైవాన్ని గుర్చేసుకుంటూ మోకాళ్ళ మీద కూర్చుని ఆ అమ్మాయి కేసి చూస్తూ ఉంటారు. ఒళ్ళంతా గాయాలు, ఎక్కడ పడితే అక్కడ రక్తాలు, చీర చిరిగిపోయి ఉంటుంది. ఏమై ఉంటుందా అని ఆందోళన పడుతున్న సమయంలో ఆ అమ్మాయి మెల్లిగా కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచి వీళ్ళని పట్టుకుని, ఎవరు మీరు అంటుంది. అనగానే, నేను జకరయ్య, ఇవిడు ఎలిజబెత్. అంటే మీరు కిరస్తానీలా, అంటే క్రిస్టియన్సా అంటుంది. అవునమ్మా అంటారు. మరి నన్ను ఎందుకు ముట్టుకున్నారు అంటుంది. అదేమిటి, నువ్వు ఇక్కడ పడిపోయి ఉన్నావు, అసలు నువ్వు ఎందుకు ఇలా పడి ఉన్నావు, ఎవరేం చేశారు, ఎవరు కొట్టారు నిన్ను అంటారు వీళ్ళు మాట మారుస్తూ. అమ్మాయి ఆ మాటకు సమాధానం చెప్పదు. చెప్పకపోగా వీళ్ళు మళ్ళీ అంటారు, అమ్మా సరే మేము ముట్టుకోము, కానీ మీ వాళ్ళు ఎవరు నేను రక్షించే ప్రయత్నం చేయలేదా అంటారు. ఎందుకు చేయలేదు, ఇద్దరు వచ్చారు, మా గ్రామం బ్రాహ్మణులే, నన్ను చూసి ఏదో, ఈవిడ బ్రాహ్మణురాలు, అది ఇక్కడ చెప్తాడు. నన్ను చూసి మా పొలమూరు బ్రాహ్మణులు, ఆ ఊరు పొలమూరు, ఆ పొలమూరు బ్రాహ్మణులు, అగ్రహారం బ్రాహ్మణులు ఇద్దరు నన్ను చూసి దెయ్యాన్ని చూసినట్టు చూసి పారిపోయారు వాళ్ళు అని. ఎందుకు అలా పారిపోయారు, రక్షించాలి కదా అంటారు పాపం వీళ్ళకి తెలియక. వాళ్ళంతే, మా వాళ్ళు అంతే అంటుంది ఆవిడ. సరే మేము ఇంతే, ఎవరైనా కష్టాల్లో ఉంటే ప్రభువు వాళ్ళని మమ్మల్ని ఆదుకోమని మాకు ఆదేశం ఇచ్చారు, అందువల్ల నేను ఆదుకునే ప్రయత్నం చేస్తాం అని. నీకు నచ్చకపోతే చెప్పు, ఎవరైనా మీ వాళ్ళని తీసుకొస్తాం. ఎవరు, యమదూతలనా అంటుంది. యమదూతలు ఏంటి, మీ వాళ్ళు యమదూతలా అంటారు. యమదూతలు నయ్యం, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత తీసుకుపోతారు, మా వాళ్ళు బతికుండగానే ఇచ్చేస్తారు అని అంటుంది ఆవిడ. అనగానే, అవును అయినా మరి అటువంటిప్పుడు మేము ఎలా కనపడుతున్నాం నీకు అంటారు అని అడుగుతారు. మీరు దేవదూతల్లా కనిపిస్తున్నారు అంటుంది.
కన్ఫ్యూజ్ అయిపోతారు భార్యాభర్త. మరి దేవదూతలా కనిపిస్తున్నప్పుడు మా సహాయం తీసుకోవచ్చు కదా నువ్వు అని అడుగుతారు. ఇంత జరుగుతుంది. అంటే కులాల మధ్య మతాల మధ్య ఎంత స్పర్ధ ఉందో అర్థం చేసుకోవాలి ప్రేక్షకులు. అనగానే వాస్తవం, మీరెవరు నాకు సహాయం చేయడానికి అంటుంది ఆవిడ. అమ్మ, మనం అందరం దేవుని రాజ్యంలో బిడ్డలు. నీకు కష్టం కలిగినప్పుడు నీకు మేము సహాయం చేస్తే మా పాపాలని మన్నించి ప్రభువు మాకు మోక్షాన్ని ఇస్తాడు. అందువలన నీకు మేము సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం అంటారు. వెంటనే అమ్మాయి కళ్ళు మూసుకుంటుంది, శివుని తలుచుకుంటుంది. ఈశ్వరేచ్ఛ, ఈశ్వరుని తలుచుకుని ఇది ఈశ్వర సంకల్పం కాబోలు, లేకపోతే నేను కిరస్థానీయుల చేతిలో పడ్డం ఏమిటి, వాళ్ళు నన్ను రక్షించడానికి ముందుకు రావడం ఏమిటి, నా కులస్తులు నన్ను చూసి అసహ్యపడడం ఏమిటి అని అనుకుంటూ నాకు బతకాలని ఇంకా ఇచ్చింది, నాకు బతకాలని ఉంది. అర్ధంతరంగా చనిపోవడం ఈశ్వర తిరస్కారమే. అది అందరికీ చెప్పాలి. మనం ఆత్మహత్యలు చేసుకోవడం దేవుడికి అవమానించినట్టు ఇక్కడ అర్థం. బలవంతంగా చనిపోవడం ఈశ్వర తిరస్కారమే అని చెప్పి ఆ అమ్మాయి బతకాలని నిర్ణయించుకుంటుంది. వాళ్ళ సహాయం తీసుకోవాలని కూడా చిన్న నిర్ణయంలోకి వస్తుంది. అప్పుడు జకరయ్య అడుగుతాడు, ఇంతకీ నిన్నెవరిలా చేశారు అని అడుగుతాడు. అడగగానే అమ్మాయి, నిన్న రాత్రి 12 గంటల సమయంలో మా నాన్న మా అన్నయ్య పెద్ద పెద్ద కర్రలతో నన్ను గుడ్డును బాదినట్టు బాది ఈ తుప్పల్లోకి ఈడ్చిపడేశారు జకరయ్య గారు అని చెప్పి. అదేమిటి ఆశ్చర్యపోతారు. తండ్రి మా అన్నయ్యలు కూడా పక్క నుండి ఇంకో 10 దెబ్బలు వేశారు, నా ఆక్రందనలన్నీ అరణ్యరోధనలు అయిపోయాయి అంటుంది. అదేమిటి తల్లిదండ్రి కొట్టడం ఏమిటని జకరయ్యను ఎలిజబెత్ ఆశ్చర్యంగా చూస్తుంటారు. మీ వాళ్ళు కొట్టడం ఏమిటి అంటారు. అంటే నా పూర్వజన్మ దుష్కృతం అది. అనగానే నేను యేసు ప్రభు రక్షిస్తాడమ్మా అని ఆ అమ్మాయి కూడా అంటుంది. ఇంకా నాకు ప్రభువే దిక్కేమో, అందుకే మీ చేతుల్లో వచ్చి పడ్డానేమో. అనగానే నాకేమైనా చెప్పాలన్న దాహంగా ఉంది, గొంతు తడారిపోతుంది జకరయ్య గారు అంటుంది. అనగానే మంచినీళ్ళు పోద్దామని నోట్లోకి ఆవిడ ఎలిజబెత్ నీళ్ళు పోయిపోతుంటే, ఆగండి, నేను ఉదయం పడుతూ అనుకోకుండా ఏమీ తాగను అంటుంది. అంత కష్టంలో కూడా ఆవిడ సంప్రదాయాన్ని ఫాలో అవ్వాలనే ఆలోచన వీళ్ళిద్దరికీ చిన్న ముచ్చట కలిగిస్తుంది. వెంటనే ఆవిడ దంతధావనం చేసుకుంటుంది. ఒక చెంబుడు నీళ్ళు నోట్లో పడుతుంది ఎలిజబెత్. స్పృహలోకి వచ్చి కొంత పూర్తి స్పృహలోకి వచ్చి మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆవిడ ఒంటి మీద గాయాలు చూసుకుంటుంది. ఆ పిల్ల చూడగానే ఆ అమ్మాయికి వణుకొచ్చి మళ్ళీ స్పృహ పడిపోతుంది. మళ్ళీ జకరయ్య వచ్చి మొహం మీద నీళ్ళు కొడితే లేస్తుంది. మళ్ళీ నీళ్లు పట్టిస్తారు. కాస్త స్థిమితం చెంది, మీ ఇద్దరు భార్యాభర్తలా అని అడుగుతుంది ఫస్ట్ ప్రశ్న. అవునమ్మా, మీ ఇద్దరం భార్యాభర్తలు. మీకు పిల్లలు? కొడుకు ఉన్నాడు. కూతుళ్ళు లేరా అని ప్రశ్నిస్తుంది. కూతుళ్ళు లేరా అని ప్రశ్నించగానే ప్రభు అని అనగానే ఈయన ప్రభు అని అనుకుంటాడు జకరయ్య. అనగానే ఆవిడ తన కథ చెప్పడం మొదలు పెడుతుంది. నేను మా తల్లిదండ్రులకి 9వ ఏట నుంచే ఒక శాపంగా భారంగా పరిణమించాను. 9వ ఏట నుంచే మా నాన్నకి నన్ను చూస్తూనే కోపం వచ్చేసేది. మా అమ్మకి ఇది ఇంకా ఎందుకు చావలేదు, ఎందుకు బతుకుంది అనే బాధ కలిగేది. దీని అంతటికీ కారణం అతి చిన్న వయస్కుడైన నా భర్త చనిపోయి నేను విధవనవడమే. నేను 9 ఏళ్లకే విధవరాలనయ్యాను, విడోనయ్యాను. అది మా ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు. నేను విధవంతుని అవడానికి కారణం మా నాన్న మా అమ్మ. నాకు చిన్న వయసులో ఎవరికో సంబంధం లేని వాడికి ఇచ్చి పెళ్లి చేశారు, వాడు చచ్చిపోయాడు. దీంట్లో నా బాధ్యత ఏముంది నేను విడవడంలో? నా తప్పే ఉంది. కానీ నా తప్పుగా కట్టారు వీళ్ళందరూ. నేను బతికుండడమే పాపంగా చూడడం మొదలుపెట్టారు. అందులో పుణ్యం ఏంటంటే నాకు జుట్టు కొరికేయలేదు. అలాగే రాశాడు ఆయన. జనరల్గా విడోస్ గుండు చేసేవారు అప్పట్లో బ్రాహ్మణ కుటుంబాల్లో. నా జుట్టు కొరికేయలేదు. అది కూడా ఏమిటి కారణం, అప్పుడప్పుడు కాకినాడ వెళ్ళి మా చెల్లెలతో ఎక్కువ కలిసి ఉండడం వలన నాకు ఆ జుట్టు ప్రాప్తం దక్కిందని చెప్తుంది. అని చెప్పిన తర్వాత నేను తరచూ కాకినాడ మా చెల్లెలు మరిది ఇంటి దగ్గరికి వెళ్ళడం వలన నాకు ఈ జుట్టు ప్రాప్తం దక్కిందని చెప్తుంది. చెప్పిన వెంటనే మీకు కూతురు లేరు కదా అని మళ్ళీ అడుగుతుంది. ఏమ్మా ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు అని ఎలిజబెత్ అడుగుతుంది. అంటే నన్ను మీ కూతురుగా స్వీకరిస్తారా అని అడుగుతుంది. అయ్యో ఎంత మాట అమ్మా అని కళ్ళలో నీళ్లు పెట్టుకుని ఆ అమ్మాయిని దగ్గరికి హత్తుకుంటుంది. నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. జకరయ్య ఇలా ప్రేమగా చేతులు చాస్తాడు. ఈ బ్రాహ్మణ స్త్రీ ఆ జకరయ్య చేతులను గట్టిగా పట్టుకుని ఈరోజు ప్రభు దయ వలన నాకు అమ్మ అని పిలుచుకోవడానికి మీరు, బాబాయ్ అని పిలుచుకోవడానికి ఒక తండ్రి దక్కారని ఆనందపడుతుంది. అని ఇంకా మిగతా విశేషాలు అడగండి, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి అంటుంది. అని వెంటనే ఈ లోపల అక్కడి నుంచి 3 రైతులు వెళ్తూ ఉంటారు. వీళ్ళ ఊరికి సంబంధించిన రైతులే. వాళ్ళని పిలుస్తాడు జకరయ్య. అయ్యా అమ్మాయి పరిస్థితి బాగోలేదు, ఒక బండి చూడండి మా ఇంటికి తీసుకెళ్తాను. వాళ్ళు ఈసరింపుగా చూసి పారిపోతూ అనుకుంటారు, ఈ కేసుల్లోకి మన లాగడానికి చూస్తున్నాడు అయ్యా ఈ కిరస్థాని వాడు అనుకుంటూ ఆ 3 రైతులు వెళ్ళిపోతారు ఈ కేసుల్లోకి. మరి అమ్మాయి ఇంట్లోంచి
బయటపడింది, వీళ్ళకి దొరికింది, వీళ్ళ ఇంటికి వెళ్తున్నాయి, కేసులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ కేసుల్లోకి మనలాగడానికి చూస్తున్నాడయ్యా ఈ కిరస్తాని వాడు అనుకుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతుంటే ఇంకా లాభం లేదని ఆ అమ్మాయి అంటుంది, నేను నడిచి మెల్లిగా వస్తాను బాబాయ్ మీతో పాటు అని మెల్లిగా కుంటుకుంటూ లేచి వెళ్తుంటే దారింపడి అందరూ అడుగుతుంటారు. అడిగితే దారిలో పొదల మధ్యలో గాయాలతో దొరికిన అమ్మాయి మేము మా ఇంటికి తీసుకెళ్తున్నాం అంటారు. తర్వాత ఆ దారిలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర తీసుకెళ్ళి ఆ అమ్మాయికి అన్ని కట్లు కట్టించి ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని కూర్చోబెడతారు. అమ్మాయి ఇంటిని తేరిపార చూస్తుంది. ఆ ఇల్లు చిన్న పూరిపాక, కానీ గాలి వెలుతురు చాలా పుష్కలంగా ఉంటాయి, నిండుగా మెండుగా ఉంటాయి. అంతేకాకుండా చుట్టూ పూల పొదలు మొక్కలు అన్నీ ఉంటాయి. ఆ అమ్మాయికి ఇల్లుని చూస్తే ఏమనిపిస్తుందంటే ఒక ఉద్యానవనంలో ఉన్న రాజప్రసాదంలాగా, రాజభవనంలా అనిపిస్తుంది ఆ అమ్మాయికి. అన్న తర్వాత వీళ్ళిద్దరూ అనుకుంటూ ఈ లోపల ఆవిడ వంట చేస్తుంది, ఆకలేసిందేమో చేసి అన్నం పెడుతుంది. పెట్టగానే ఒక్క క్షణం ఈ అమ్మాయి తటపటాయిస్తుంది, తినచ్చా తినకూడదా. తర్వాత కళ్ళు మూసుకుని భగవంతుడా నీ ఇచ్చ ఎలా ఉంటే అలాగా, నువ్వే దిక్కు అని లేచి ఆ అమ్మాయి భోజనం చేస్తుంది. తర్వాత జకరయ్య ఎలిజబెత్ మాట్లాడుకుంటూ ఉంటారు. రాజమండ్రి ధవళేశ్వరం రైల్వే స్టేషన్కి వచ్చి మన అబ్బాయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఉంటాడు, కృపానందం, వాడి పుట్టినరోజు వేడుకలకు వెళ్ళలేకపోయాం, ఎందుకు రాలేకపోయాం అని ఏ బెంగ పెట్టుకున్నాడో ఏ బాధపడ్డాడో అని జకరయ్య అంటూ ఉంటాడు. అప్పుడు ఎలిజబెత్ అంటుంది, భలేవాడివే, వాడి పుట్టినరోజుకి వెళ్ళే సంతోషం కంటే ఈరోజు ఈ అమ్మాయిని మన ఇంటికి తెచ్చుకున్న ఆనందం పెద్దది, ఇది మనకి ప్రభు ఇచ్చిన ఒక బహుమతి అంటుంది. అన్న తర్వాత ఆ అమ్మాయి వచ్చి వింటుంది. చెప్పి విని అయ్యయ్యో నా వల్ల మీరు ఈ ఇబ్బంది పడ్డారు, మీ అబ్బాయి అక్కడ మీకోసం నిరీక్షించి ఉంటాడని. కానీ అయ్యయ్యో భలేదానమ్మా, మేము వెళ్ళకపోవడమే కదా ఈరోజు నీలాంటి రత్నం లాంటి కూతురు మాకు దక్కింది అంటారు. అనగానే ఆ అమ్మాయి కూడా నిజమే, ఈ రోజు నుంచి అమ్మాని పిలుచుకోవడానికి నువ్వు, బాబాయిని పిలుచుకోవడానికి ఈయన కూడా ఇచ్చారు, ఇది ప్రభు ఇచ్చిన బహుమతిగా నేను భావిస్తానని చెప్తూ నా కథ చెప్తాను వినండి అంటుంది. నేను పొలమూరులో వీరావధాని అనే ఒక సాంప్రదాయ బ్రాహ్మణుడికి ఐదో సంతానాన్ని, నాకు 2 అక్కలు 2 అన్నయ్యలు, నా తర్వాత 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. మా ఇల్లు నిప్పులు కడిగే బ్రాహ్మణ వంశం. మా ఊర్లోని మిగతా బ్రాహ్మణులు కూడా మా ఇంటిని చూసి భయపడతారు, అంత సాంప్రదాయబద్ధంగా ఉండేవాళ్ళం. నాకు ఒక చిన్న వయసులోనే ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ పెళ్లి పెటాకులే వాడు చనిపోయి నేను విధవనయ్యాను. అప్పటి నుంచి నాకు ఈ కష్టాలు ప్రారంభమయ్యాయి. అయితే మా చెల్లెలు కాకినాడలో ఉండడం వలన, మా మరిది కాకినాడలో ఉండడం వలన నేను ఎక్కువ ఈ పొలమూరు అనే మా ఊర్లో ఈ నరకాన్ని భరించలేక ఎక్కువ చెల్లెలు మా మరిది గారితో ఉండేదాన్ని. మా మరిది గారు బ్రహ్మ సమాజం పట్ల ఆకర్షితుడైన మనిషి. బ్రహ్మ సమాజం అంటే వితంతు పునర్వివాహాలు చేయాలి, కొంత బ్రాహ్మణ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా కందుకూరి వీరేశలింగం గారు ప్రారంభించిన సమాజం అది బ్రహ్మ సమాజం. దాంట్లో చేరిపోవాలనుకుంటూ ఉంటాడు ఆ మరిది. కానీ ఆ మరిది తాలూకు తల్లి సాంప్రదాయ బ్రాహ్మణ స్త్రీ, ఆవిడకి 80 సంవత్సరాలు. నేను పోయిన తర్వాత చేరుదిగాని లేరా అంటూ ఉంటుంది ఆవిడ. సో ఈ మరిది గారు మాత్రం ఈవిడి పేరు సుభద్రమ్మ. ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఈ దెబ్బలు తిని కిరస్థానీలంట చేరిన ఈ బ్రాహ్మణ స్త్రీ పేరు సుభద్రమ్మ. ఈ సుభద్రమ్మ యొక్క మరిది ఏం చేస్తాడు, అతను టీచరు. ఈవిడికి అన్ని చదువు నేర్పిస్తూ ఉంటాడు, బ్రహ్మ సమాజం యొక్క విశేషాలు నేర్పిస్తూ ఉంటాడు. అందులో భాగంగా కాకినాడలో ఉంటారు వాళ్ళు. కాకినాడలో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళని కలుస్తూ ఉంటుంది. సో ఈవిడికి ఒక రకమైన ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి సుభద్రమ్మ గారికి. నేను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని వస్తుంది ఒకరోజు ఆలోచన. 20 సంవత్సరాల వయసు నాకు, నేను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటుంది. అనుకున్న తడవుగా మరిదికి చెప్తుంది. మరిది గారు రకరకాల సంబంధాలు ఫోటోలో తెస్తూ ఉంటాడు, అన్ని కులాల వాళ్ళకి తెస్తూ ఉంటాడు. ఎందుకు, అతని బ్రహ్మ సమాజంలో కులం లేదు. అప్పుడు ఈవిడికి తన బాల్య స్నేహితుడైన రామశర్మ గుర్తొస్తాడు ఈ సుభద్రమ్మకి. అసలు రామశర్మనే పెళ్లి చేసుకోవచ్చు కదా, నేను చిన్నప్పుడు వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి ఆటలు ఆడుకునేవారు. ఈ రామశర్మని పెళ్ళాడాలనే కోరిక బలంగా కలుగుతుంది. కలగ్గానే అప్పుడు చెల్లెలు అంటుంది, పొలమూరు బ్రాహ్మడు సాహసం చేస్తాడా అంటుంది. నేను సాహసం చేయిస్తానని నమ్మకంతో వెళ్తుంది. పొలమూరు వెళ్ళి రామశర్మని కలుస్తుంది. అప్పటికే రామశర్మ తాలూకు వైఫ్ భార్య 6 నెలల క్రితమే కలరాతో చచ్చిపోయింది. కలరావచ్చు. సో రామశర్మ కూడా ఎలిజిబుల్ బ్యాచులర్ ఇప్పుడు. సో ఈవిడ అతన్ని కలిసి మాట్లాడుతూ ఉంటుంది, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కొంత పరాచకాలు, హాస్యాలు అన్నీ మొదలవుతాయి. ఒకరోజు అడుగుతుంది, ఏమయ్యా చక్కటి వితంతు వివాహం చేసుకోవచ్చుగా అని అంటుంది అతన్ని. వాడికి అర్థమయ్యి రామశర్మకి ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన అతను కలిగిస్తుంది. కానీ అతను ప్రేమ వరకే ఉన్నాడు, కానీ పెళ్లి చేసుకోనే ఉద్దేశంలో లేడు. కాలక్షేపం చేసేసి ఎప్పుడైనా మళ్ళీ మంచి అమ్మాయి అంటే మళ్ళీ ఇలాంటి వితంతు కాని అమ్మాయిని పెళ్ళాడని ఆలోచన ఆయన ఉన్నాడు. ఈ విషయం కనిపెట్టి ఈవిడ ఇంటికి పారిపోయింది, దగ్గర కూడా రానివ్వదు. కొన్నాళ్ళకి ఇది గ్రహించి ఆయన ఉత్తరం రాస్తాడు ఈవిడికి. నాది పొరపాటు, నీ ప్రేమను గుర్తించాను, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఉత్తరం రాస్తాడు. ఈవిడికి చాలా ఆనందం కలుగుతుంది. నా వయసు అమ్మాయికి ఎంతకంటే ఏం కావాలని ఆనందపడుతుంది. ఆనందపడిన తర్వాత ఈ విషయం ఆ మాట ఈ మాట వీళ్ళ అమ్మగారికి వీళ్ళ అక్కకి తెలుస్తుంది.
వీళ్ళ అక్క కూడా ఆల్రెడీ వితంతువే. వచ్చి అమ్మతో చెప్తుంది, ఈ ముండకి జుట్టు గొరికించేసి ఉంటే ఈ కష్టం తప్పేది మనకి, సాంప్రదాయాన్ని రోడ్డు మీకు లాగుతోంది అనగానే వాళ్ళ అమ్మ అంటుంది, కంగారు పడకు, పొద్దున్న దాకా సమయం ఇద్దాం దీనికి, పొద్దున్న నాన్నకి చెప్దాం అంటుంది. అనగానే గతుక్కుమంటుంది ఇవిడ, జుట్టు గొరికేస్తారేమో, పొలమూరులోనే ఉంచేస్తారేమో, ఈ ఉన్న జీవితం కూడా పోతుందేమో, కాకినాడ వెళ్ళనివరేమో, ఇన్ని బాధలు వస్తాయి. వచ్చేలోపు మళ్ళీ ఇంకొక ఉత్తరం పంపుతాడు రామశర్మయుడికి, మనల్ని ఇక్కడ పెళ్ళి ఆడనిచ్చి మన హాయిగా బతకనిచ్చే సమాజంలో లేం మనం, మన ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని ఉత్తరం రాస్తాడు. మనం అనపర్తి వెళ్ళిపోదాం, నేను అక్కడ అందరికీ పాఠాలు చెప్పి సంపాదించుకుంటున్నాను, కానీ అనపర్తి వెళ్ళే ముందు నువ్వు మీ మరిది గారి ఇంటికి కాకినాడలో వెళ్ళిపోతే అక్కడి నుంచి మనం ఒక ప్లాన్ చేసుకుని అనపర్తి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని ఉత్తరం రాస్తాడు. ఇద్దరు ఈ అమ్మాయి అది నమ్మి రాత్రి చెరువుగడ్డి దగ్గర రమ్మంటాడు. చెరువుగడ్డి దగ్గర వస్తే గుర్రబండి మాట్లాడుకుని ఇద్దరు గుర్రబండిలో వేగంగా అనపర్తి వెళ్ళిపోదామని, అనపర్తి కాదు కాకినాడ వెళ్ళడానికి ఈ గుర్రబండిలో కొంత దూరం, గుర్రబండి అక్కడి నుంచి మోటార్ బండి లేదా ప్లాన్ చేసుకుంటారు. సో ఈ గుర్రబండిలో వెళ్తూ ఉంటారు, ఆనందంగా ఉంటుంది ఇద్దరికి. ఈ వెళ్ళిపోవడంలో భాగంగా వెనకాల ఎవరు వస్తున్నారో చూసుకోరు. ఈ అమ్మాయి తండ్రి వీరావధాని, ఇద్దరు అన్నయ్యలు, ఒక 20-30 మంది అగ్రహార బ్రాహ్మలు, ఇంకో 10 మంది రైతులు పెద్ద పెద్ద కర్రలు వేసుకుని కాగడాలు వేసుకుని పరిగెత్తుకుంటూ వస్తుంటారు. వచ్చి బండి ఆపితే రామశర్మ కుదురుని పారిపోతాడు. ఎందుకంటే అతనికి భయం, ఎంతమంది ఎదిరించలేడు పాపం. ఈ అమ్మాయిని దారుణంగా కొట్టి, దుడ్డు కర్రలతో కొట్టి, కాళ్ళ వేళ్లపడిన వినకుండా పొదల్లోకి ఈడ్చవతలు పడేసి ఆ తండ్రి అన్నయ్యలు వెళ్ళిపోతారు. ఆఖరిలో అన్నయ్యలు ఒక దెబ్బ తల మీద వేస్తారు గట్టిగా, తల పగిలిపోయి స్పృహ పడిపోతుంది. పొద్దున్నే మీరు నన్ను చూశారు, మీరు నన్ను తీశారు, ఇదే కథ అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఆయన అంటాడు, ఒక పని చేద్దామమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ సర్టిఫికేట్ దెబ్బలు తగలని వెంటనే తెస్తాను అంటాడు. ఎందుకు, యేసుప్రభువు కూడా సాక్ష్యాలు కావాలా అంటుంది. అన్న వెంటనే ఏమో మీ తల్లిదండ్రులు బ్రాహ్మలు నువ్వు మా ఇంటికి రావడాన్ని జీర్ణించుకోలేక కోర్టులో కేసులు వేస్తారేమో అంటాడు. అనగానే అదే విషయం నిజం అవుతుంది. అలా అనుకుంటారు వీళ్ళు. అక్కడ వీరావధాని ఇంట్లో సన్నివేశం. వీరావధాని కూర్చుని ఉంటాడు, ఊగిపోతూ ఉంటాడు కోపంతో. కిరస్తాని వాడు పట్టుకుపోయాడు దీన్ని, కిరస్తాని వాడు ఇంటికి పోయింది, నేను కేసు వేసి కిరస్తాని వాడు నా అమ్మాయిని ఎత్తుకుపోయాడు, లేపుకుపోయాడని కేసు వేసి 2000 రూపాయలు దొంగతనం కూడా చేశాడని కేసు వేస్తాను అరుస్తూ ఉంటాడు. ఈ లోపల పెద్ద కొడుకు అంటాడు, నాన్న పట్టుకెళ్ళింది రామశర్మ గారు కదా, కిరస్తాని మీద ఎలా కేసేస్తావు, ఈ రామశర్మ లాంటి మీ విధవ మీద కేసులు వేసి లోపల పడేస్తే ఇంక ఈ విధవలు ఎవరు పునర్వివాహం చేసుకోవాలని కోరికలు లేకుండా పోతుంది, సమాజం మన కట్టుబాట్లలో మన పద్ధతుల్లో ఉంటుంది అంటాడు. అన్నమాట ఇవన్నీ మన వల్ల కాదులే, అయినా కానీ మన ఊర్లోనే ఉండే పేరు శాస్త్రి అనేవాడు ఉన్నాడు ఒకడు, వాడిని పిలిపిద్దాం అంటాడు ఈ పెద్ద కొడుకు. అతను ఇలాంటి వాటిల్లో ఆరితేరిని చెయ్యి అందివేసిన వాడని. పేరు శాస్త్రి వచ్చి ఏం చెప్తాడంటే, ఏమయ్యా నువ్వు కూతుర్ని దారుణంగా కొట్టిన విషయం ఊరంతా ఆల్రెడీ పాకిపోయింది, అన్ని గాయాలతో ఉన్న అమ్మాయిని కిరస్తాని వాడు లేపుకుపోయిన ఎలా కేసు పెడతావు, ఎలా వాద్యం వేస్తావు, గాయాలు ఎందుకు ఉంటాయి లేకపోతే, నువ్వు కొట్టావనే విషయం తెలుస్తుంది. ఒకవేళ నీ కూతురు సుభద్ర కిరస్తాని వాళ్ళ ప్రోద్బలంతో నీ మీద కేసేస్తే నీ పరువు ఏమవుతుంది, లేదా ఆ కిరస్తాని వాళ్ళకి సహాయం చేసే మిషనరీస్ ఉన్నారు, మిస్సమ్మలు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి ధన సహాయం చేసి ఈ కేసు విషయంలో మన జకరయ్యకి సహాయం చేస్తే నీ పరువు ఏమవుతుంది, అగ్రహారం పరువు ఏమవుతుంది అంటాడు పేరు శాస్త్రి. ఈ లోపల వీళ్ళమ్మ బయటకు వస్తుంది. ఎవరమ్మా, ఈ వీరావధాని వాళ్ళ అమ్మ. బుద్ధి ఉందిరా మీకు, ఆ కిరస్తాని వాడితో పోయే బదులు కాకినాడ వెళ్ళనిస్తేనే మంచిది కదా అని చిన్న మతం గురించి మాట్లాడినా ఈవిడ కొంత మంచిది. ఎలా కొట్టబుద్ధి వేసిందిరా కన్న కూతుర్ని, అంతలా ఎలా హింసించగలిగారు మీరు వెళ్తున్నప్పుడే నేను ఆపడానికి ప్రయత్నించాను, నా మాట విన్నారు కాదు మీరు అని గట్టిగా అరుస్తుంది. ఆ పొదల్లో పడి ఎంత బాధలు పడిందో నా బిడ్డ అని బాధపడుతుంది. ఆవిడని లోపల పోని గెంటేస్తారు. పేరు శాస్త్రి ఏమంటాడు, కోర్టులోనే ఉపయోగం లేదు, ఒక్కటే మార్గం ఉంది ఇంట్లో, జకరయ్యని మనం ఎంపుకు తిప్పుకోవాలి, అనగానే ఖర్చు అవుతుంది అంటాడు. అవని అని ఒక 100 రూపాయలు ఇస్తాడు పేరు శాస్త్రికి వీరావధాని. నువ్వు వెళ్ళి ఈ జకరయ్యని మనం ఎంపుకు తిప్పుకురా అని. అక్కడతో అది ఆగుతుంది. జకరయ్య ఏం చేస్తాడు, ఆ రాయవరం వెళ్తాడు. వాళ్ళు జకరయ్య కాదు, ఈ పేరు శాస్త్రి ఏం చేస్తాడు, జకరయ్య గారు ఊరు వెళ్తాడు. వెళ్ళి ఎలాగోలాగా వాళ్ళని మనం ఎంపు తిప్పుకుందామని. అక్కడ ఒక సూట్ ఏజెంట్ అని ఒకడు ఉంటాడు ఆ ఊళ్ళో, క్రిస్టియనే, సూట్ ఏజెంట్ అతని పేరు. అతను ఇలాంటి లావాదేవీలు చేస్తూ ఉంటాడు జకరయ్య గారు ఊళ్ళో. ఆ సూట్ ఏజెంట్ని కలుస్తాడు. కష్టం బాబయ్య, ఇది మీ వల్ల కాదు, జకరయ్య ఆ అమ్మాయిని తన కొడుకు కృపానందానికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు, ఆ ఆలోచనలో ఉన్నట్టున్నాడు ఆల్రెడీ. కృపానందం కూడా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, ఈ అమ్మాయి కూడా మనసు విరిగిపోయింది, మీరేమీ చేయలేరు, ఒక్కటే ఒక మార్గం ఉంది, జకరయ్యకి బాగా డబ్బిచ్చి, పెళ్లి ఖర్చులకి ఎంత అవుతుందో అంత డబ్బిచ్చి ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి మనం కాకినాడ పంపించేయాలి, ఆ అమ్మాయిని మనం వెనక్కి తీసుకోవాలి, కోర్టులో కేసులు వేస్తే లాభం లేదు, జకరయ్యకి 500 రూపాయలు ఇస్తేనే పని జరుగుతుంది అంటాడు. అనగానే
సరే అని ఒప్పుకొని పేరు శాస్త్రి వెళ్ళిపోతాడు. 500 ఇస్తాను ఒప్పుకొని పేరు శాస్త్రి వెళ్ళిపోతాడు. అక్కడికి తాగుతుంది. రాత్రి అర్ధరాత్రి జకరయ్య ఇల్లు తలుపు కొడతారు. గట్టిగా శబ్దం అవుతుంటే జకరయ్య వీధిలోకి వస్తాడు. అక్కడ ఒక ఆడమనిషి నిలబడి ఉంటుంది. ఎవరమ్మా మీరు అంటాడు. సుభద్రమ్మ గారు ఉన్నారా అంటుంది. నువ్వెవరు అని. నేను పొలమూరు నుంచి వచ్చాను, నా పేరు అప్పలమ్మ, నన్ను సోమిదేవమ్మ గారు పంపించారు అంటుంది. అనగానే అమ్మాయి ముందుకు వస్తుంది, సుభద్ర ముందుకు వస్తుంది, ఎలిజబెత్ గారు కూడా ముందుకు వస్తారు. సోమిదేవమ్మ అంటే సుభద్రమ్మ గారు అమ్మ. మీకు ఈ మూట ఇమ్మన్నారని చెప్పి ఈ మూట నేను తెచ్చినట్టు కానీ, నేను మీ ఊరు వచ్చినట్టు కానీ, ఇక్కడికి వచ్చినట్టు కానీ తెలిస్తే నన్ను చంపేస్తాను. అమ్మ వెళ్ళిపోతుంది వెంటనే వేగంగా ఆ మూట ఇచ్చేసి. వెంటనే ఎలిజబెత్ ఆ మూట ఉప్పితే దాని నిండా సుభద్రమ్మ తాలూకు నగలు, బంగారు నగలు, ముక్కు పుడుకులు అన్నీ ఉంటాయి. వెంటనే జకరయ్య అంటాడు, ప్రపంచంలోకి వెళ్ళి ఉత్కృష్టమైంది తల్లి ప్రేమ. దాన్ని ఏ శక్తులు, ఏ ప్రకృతి కూడా దాన్ని వ్యతిరేకించలేవు, తొక్కిపెట్టలేవు అనగానే ఈ అమ్మాయి బోర్ని వెలిపిస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళిపో అనే ఒక సందేశం ఆ అమ్మాయికి. ఆ మూట ద్వారా వచ్చిన నగల్లోంచి నువ్వు కాకినాడ వెళ్ళిపో చెల్లెల దగ్గరికి ఒక సందేశం వస్తుంది ఆ అమ్మాయికి దాని ద్వారా. సో ఆయన వెంటనే జకరయ్య ఇల్లు, మళ్ళీ జకరయ్య ఇంటికి పొద్దున్నే ఒక కారు, జకరయ్య కూర్చుని ఉంటాడు, ఈ అమ్మాయి చక్కగా బయట కూర్చుని ఆ ఇంటిని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటుంది సుభద్రమ్మ. ఎలిజబెత్ లోపల టీ కాస్తూ ఉంటుంది. ఒక పెద్ద కారు ఆగుతుంది. ఒక ఆడమనిషి మగ మనిషి లోపలికి వస్తుంటారు. ఆ కారులోంచి వచ్చినవాడు, కారు దిగి ముందు వచ్చేవాడి పేరు జ్ఞానప్రకాశం. అతను జకరయ్యకి తెలిసిన వాడే. జ్ఞానప్రకాశం వచ్చి వాళ్ళు వచ్చారు అంటాడు. వాళ్ళిద్దరు లోపలికి వస్తారు. ఎవరు? సుభద్రమ్మ చెల్లెలు సుందరమ్మ, మరిది కాకినాడలో ఉండేవాళ్ళు ఇద్దరు వచ్చారు. ఈ అమ్మాయిని తీసుకుపోవడానికే వచ్చారు. రాగానే వీళ్ళిద్దరిని ఎలిజబెత్ నేను జకరయ్యని పట్టుకుని, మీరు చాలా ధర్మాత్ములు, ఇంత కరుణ ఎక్కడా నేను చూడలేదు, ఇలాంటి గొప్ప మనసు మీది, మీలాంటి వాళ్ళ దగ్గర ఈ అమ్మాయి రావడం చాలా అదృష్టం అని చెప్తూ ఉంటారు. ఈ లోపల జకరయ్యకి ఈ సూట్ ఏజెంట్ కూడా జకరయ్యని పిలుస్తాడు. సూట్ ఏజెంట్ అంటే పేరు శాస్త్రి దగ్గర లంచం తీసుకున్నవాడు. వచ్చి బయటికి పిలిచి చెప్తూ ఉంటాడు, నీకు ఎందుకయ్యే గోళ్ళన్నీ, కాకినాడ మాత్రం పంపకు, ఇక్కడే ఉంచు, ముందు కాకినాడ పంపద్దు, ముందు నీ దగ్గరే ఉంచు, తర్వాత ఏం చేయాలో చెప్దాం అని చెప్తాడు. జకరయ్య ఒప్పుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ఈ లోపల ఈ సూట్ ఏజెంట్ గారికి ఇంకా మనసు, 500 వీడికి లంచం వస్తుంది. దాంట్లో ఏం చేస్తాడు, జ్ఞానప్రకాశాన్ని పిలుస్తాడు. ఇద్దరం కిరస్థానీలే కదా, పిలిచారా బుద్ధి ఉందా ఆ జకరయ్యకి, కాకినాడ వెళ్ళకుండా ఆ వచ్చిన వాళ్ళు ఎవర్రా ఇద్దరిని అడుగుతాడు. ఫస్ట్ మరిది చెల్లెలు అని చెప్తాడు. వాళ్ళతో పాటు వెళ్ళిపోతుందా అంటే అరగంటలో బయలుదేరుతున్నారు, కాకినాడ వెళ్ళిపోతారంటాడు జ్ఞానప్రకాశం. వెళ్ళకుండా చూడండి, కాకినాడ వెళ్ళకూడదు, ఆపించి రేపు ఇచ్చి మన 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 కృపానందం గారికి ఇచ్చి పెళ్లి చేద్దాం అంటాడు. బుద్ధుందా, కష్టంలో అమ్మాయి ఇక్కడికి వచ్చింది, ఆ అమ్మాయిని కృపానందానికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచన వస్తేనే ప్రభువు మనని క్షమించడు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకంటే, బుద్ధుందా, నాకు డబ్బు వస్తుంది, నీకు కొంత డబ్బు వస్తుంది అంటాడు. ఓహో తమరు ఆలోచన ఇదా అని చెప్పి తిట్టి సూట్ ఏజెంట్ని పంపించేసి జ్ఞానప్రకాశం వల్ల లోపలికి వెళ్ళిపోతాడు. ఈలోగా ఇంకా ఈ చెల్లెలు సుందరమ్మ, మరిది ఇద్దరు కూడా ఈ సుభద్రమ్మ కేసు చూస్తారు. వీళ్ళ ముగ్గురు కూడా జకరయ్య కేసి ఎలిజబెత్ కేసు చూస్తుంటారు. సుభద్రమ్మకి అర్థమైంది తను వెళ్లాల్సిన సమయం వచ్చిందని. కానీ తను అంతలా ఆదరించిన తల్లిదండ్రులు లాంటి జకరయ్యని ఎలిజబెత్ని వదిలేయాలంటే అమ్మాయికి మనసు ఒప్పదు, దుఃఖంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు జకరయ్యే తనే మాట్లాడడం మొదలు పెడతాడు. మీ అనుమానం నాకు అర్థమైంది, మీరు అనుకుంటున్న భయాలు ఏవి నిజం కాదు. మా సంరక్షణలోకి వచ్చిన ఎవరినైనా కిరస్థానీ మతంలోకి మార్చమనేది మా మిషనరీ సంస్థల యొక్క ఆదేశం. మాకు మిమ్మల్ని కిరస్థానీలుగా మారుస్తానని భయం మీకు ఉన్నట్టుంది. అటువంటి పనులు మేము చేయమమ్మా, మా సంకల్పం అది కాదు. ప్రభువు కూడా అలా చేస్తే మన్నించడు. ఒక సంప్రదాయ బ్రాహ్మణ వితంతు యువతి మా ఇంటికి వచ్చి మా ఇంటి అన్నం తింది, ఇది చాలు, ఈ సంతృప్తి చాలు మాకు, మీరు నిరభ్యంతరంగా కాకినాడ వెళ్ళండి అమ్మా అని సుభద్రకి చెప్తాడు. అమ్మాయి బోర్ని ఏడుస్తుంది, అమ్మా నాన్నలుగా భావిస్తుంది. తర్వాత ఆ మరిది అంటాడు, ఎంత మంచివారు మీరు, ఎంత సేవాభావం మీది, చాలా అదృష్టవంతురాలు మా సుభద్ర మీ చేతుల్లో పడ్డాం అనగానే అతను కూడా చెప్తాడు మరిదికి, మీ దగ్గర చదువు నేర్చుకోబట్టే కదా సుభద్రమ్మకి ఇన్ని మంచి ఆలోచనలు వచ్చాయి అంటాడు. అనగానే మరిది అంటాడు, నిజమే, కానీ మీ దగ్గరికి వచ్చి సేవాభావాన్ని కరుణని కూడా తను నేర్చుకుంది అన్న మాట అంటాడు. అన్న వెంటనే జకరయ్య అంటాడు, వెళ్ళగానే ఆ అమ్మాయి యొక్క ఆరోగ్యం సంరక్షించబడగానే, పూర్తిగా ఆరోగ్యం చిక్కగానే ఎట్టి పరిస్థితిలోనూ మీరు ఆ అమ్మాయికి చక్కటి పెళ్లి చేయండి అంటాడు. అనగానే సుభద్రమ్మ ఎంత లేస్తుంది, పెళ్ళి అని నవ్వుతుంది, పెళ్ళి అని మళ్ళీ నవ్వుతుంది. వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు, అదే కదా ఆలోచన. అనగానే
పెళ్లి చేసుకోవాలనే ఆలోచన, ఆశ, ఇష్టం, సంకల్పం నాకు పోయాయి బాబాయ్. ఇప్పుడిప్పుడే కలగవు మళ్ళీ ఆలోచనలు, ఆశలు. ఒకవేళ ఎప్పుడు కలుగుతాయో కూడా తెలియదు. ఎందుకు అన్నట్టుగా చూస్తారు వీళ్ళు ముగ్గురు. చూడగానే ఎప్పుడైతే నా అన్నలు, నా తండ్రి నన్ను విపరీతంగా హింసించడం ప్రారంభించారో, కొడ్డ మొదలుపెట్టారు, నా చెయ్యి అందుకుని జీవితాంతం నాతో ఉంటా అన్న రామశర్మ ఒక పిరికి వాళ్ళే పారిపోయాడు. అప్పుడే నాకు మగజాతి మీద నమ్మకం తగ్గింది, సన్నగిలింది. రెండవది, ఇంకా చాలా విషయాలు స్ఫురణకు వచ్చే తర్వాత ఆలోచించుకుంటే, అసలు ఎందుకు ఈ దేశంలో, మా జాతిలో, మా మతంలో ఆడవాళ్ళని చదువులకు దూరం చేశారు, ఎందుకు ఈ జాతి స్త్రీలను చదువుకోనివ్వట్లేదు అనే విషయం మీద నాకు కొంత ఆలోచన వచ్చింది. ఆడపిల్లల్ని చదువుకొనిస్తే వాళ్ళు ఉన్నతులై ఉన్నతమైన ఆలోచనలు చేసి వ్యక్తిత్వ వికాసం, మానసిక వికాసం తెచ్చుకుని జాతి రత్నాలు అయిపోతారు. అటువంటి రత్నాలను పెళ్లి చేసుకోవాలంటే ఈ పురుషులు ఇంకా కృషి చేయాల్సి ఉంటుంది, ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టపడడం ఈ పురుషులకి ఇష్టం లేదు. వాళ్ళకి ఈ జాతిరత్నాలు వాళ్ళు పెళ్ళాడలేరు. మరి ఈ జాతిరత్నాలు ఎన్నాళ్ళు ఇలా ఉండిపోతారు? ప్రకృతి సంబంధమైన సుఖాలు, సంతోషాలు వీళ్ళకు కూడా కావాలిగా. అప్పుడు ఏం చేస్తారు ఈ స్త్రీలు? పరాయి మతాలకి సంబంధించిన, జాత్యంతరాలకు సంబంధించిన పురుషుల కేసు చూడడం మొదలు పెడతారు. ఇది ఈ జాతి మగవాడికి నచ్చుతుందా? నచ్చదు కదా అని ఇంకొక మాట అంటుంది. తమ ఉన్నతికి, తమ యొక్క ఆధిపత్యానికి అడ్డు రాకూడదనే ఈ దేశంలో, ఈ జాతిలో ఆడవాళ్ళని పశువులుగా చిత్రించే సన్నివేశాలు చేశారు. ఆడది పశువు సమానం ఈ దేశంలో, ఈ జాతిలో. మరీ ఒక్క విషయం విస్మరించారు వీళ్ళందరూ, ఈ పెద్దలందరూ. ఈ పశువులకు పుట్టే మగవాళ్ళు పశుపతులు అవరా? ఇలాంటి పశువులకి పుట్టి పశువుల చేతుల్లో పెరిగిన మగజాతి అంతా పశువులు అవుతారు కదా. ఈ విషయాన్ని ఎలా మర్చిపోయారు? ఈ జాతికి జాతక రేఖల్ని తీర్చిదిద్దిన పూర్వీకులు కూడా మరి ఇటువంటి పశువుల చేతిలో పెరిగిన మగవాళ్ళ ద్వారా ఈ జాతి నిర్వీర్యమైపోతున్న విషయాన్ని ఎందుకు మర్చిపోయారు? అన్యాక్రాంతం అయిపోతుందిగా ఈ జాతిని విషయం ఎందుకు మర్చిపోయారు అని ఇవన్నీ చెప్పి, బాబాయ్ నిన్ను కలిసిన తర్వాత ప్రేమలో ఉండే గొప్పతనాన్ని తెలుసుకున్నాను, సేవలో ఉండే గొప్పతనాన్ని కూడా తెలుసుకున్నాను, నా మరిది గారి ద్వారా చదువుకుండే గొప్పతనాన్ని తెలుసుకున్నాను, అక్కడ ఉన్న కాకినాడ జీవితం ద్వారా అన్ని కులాలు, మతాల వారితో కలవడం వలన సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే ఏమిటో తెలుసుకున్నాను అని చెప్పి, ఆంధ్రలోకంలో ఇప్పుడు వితంతువులు, చదువులేని ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి పుట్టిన చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ నా సేవ అవసరం. ఆ సేవ చేయడం కోసం నేను ముందుకెళ్తాను. ఆ సేవలో నేను కృతకృత్యురాలు అవ్వాలని, నేను విజయం సాధించాలని నన్ను ఆశీర్వదించండి బాబాయ్, నన్ను ఆపకండి అంటుంది. నిండు మనసుతో జకరయ్య, ఎలిజబెత్ ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయి మొహంలో ద్విగుణీకృతమైన, విభిన్నమైన తేజస్సు కనిపిస్తుంది అక్కడ ఉన్న ముగ్గురికి. ఇంతే కథ. ఈ కథ ఎవరిని విమర్శించడానికి చెప్పింది కాదమ్మా. ఈ కథని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారనే ఈ జాతి గర్వించదగ్గ ఒక గొప్ప కథకుడు 1891లో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈ కింది వర్గాల వెంపు, అన్నార్తుల వెంపు చూసి జాతీయత భావాల్ని పెంపొందింపజేసి సమాజ సంస్కరణే ధ్యేయంగా రచనలు చేసిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలమ్మా ఇవి. 1891లో పుట్టారు. ఈ కథ పేరు పెళ్ళాడడానికి మగాడేడి. ఈ కథ పేరు ఆ అమ్మాయి చెప్పిందిగా సుభద్రమ్మ, మగాళ్ళందరూ పశువులు అయిపోయారు, వీళ్ళని పెళ్ళాడడానికి నాకు కుదరదని చెప్పింది. పెళ్ళాడడానికి మగాడేడి అనే ఒక అద్భుతమైన కథ. ఈ కథను రాసిన ఆయన పేరు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఈ కథా సంకలనం పేరు పుల్లంపేట జరీచీర. ఈ కథా సంకలనం పేరు పుల్లంపేట జరీచీర. కథ రాసిన ఆయన పేరు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. సమాజ హితాన్ని కోరి చేసిన రచన ఇది. అన్ని ఇది రాసింది ఎప్పుడు సార్? ఏ ఇయర్లో? 1910లోనో 9లోనో రాశారమ్మా ఆయన. అబ్బా, అప్పుడే కదా, మీకు తెలుసు కదా, 100 ఏళ్ల క్రితం అనుకోవచ్చు. అంటే అప్పుడే కదా ఆడవాళ్ళు అసూర్యం పశ్యలుగా, అసూర్యం పశ్య అంటే సూర్యుని చూడకూడదు, నా స్త్రీ స్వతంత్రం అర్హతి, స్త్రీలకు స్వతంత్రమే ఉండకూడదన్న మనువాదాన్ని బాగా నమ్ముతున్న రోజులు అవి. ఆ రోజుల్లో చిన్నపిల్లలకి పెళ్లి చేసేవారు, 80 ఏళ్ళ వాళ్ళకి, 70 ఏళ్ళ వాళ్ళకి ఇచ్చి. దానికి వ్యతిరేకంగా వారి కట్నం అని, కన్యాశుల్కం అని ఎన్నో పుస్తకాల ద్వారా, సాహితీ సేవ ద్వారా సమాజంలో మార్పులకి ఎంతోమంది ప్రయత్నం చేశారు. గురజాడ అప్పారావు గారు లాంటి వారు
ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ప్రయత్నం చేసిన వారు కందుకూరి వీరేశలింగం గారు. విధవా పునర్వివాహం కోసం ఆయన చాలా సమాజాన్ని ప్రారంభించారు. రాజశేఖర చరిత్ర అని ఒక అద్భుతమైన నవల రాశారు ఆయన, కేవలం ఈ విడో రీమ్యారేజెస్ కోసం. ఆ రీమ్యారేజ్ మీదే ఈ కథ. అయితే రీమ్యారేజ్ కంటే కూడా ఆ రీమ్యారేజ్ అవసరమైన ఆడవాళ్ళకి సహాయం చేద్దామని ఇందులో కథానాయక సుభద్ర నిర్ణయం తీసుకోవడం గొప్ప మలుపు. అవును సార్, అంతేమ్మా. చాలా గొప్ప కథ సార్ ఇది. అంటే 100 ఏళ్ళైనా కూడా ఈ కథ ఇప్పటికీ జనాలు విన్నప్పుడు రిలేట్ చేసుకోగలరు. నిత్యనూతనంగానే ఉందమ్మా. అందులో మొత్తం లేకపోయినా కొంతవరకు ఇప్పటికీ ఇంకా జరుగుతుంది. 90% ఇంకానే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.